నా పేరు వచ్చి నల్లపరెడ్డి సంపూర్ణ. మా సొంత ఊరు వచ్చి పాలకుంట చేను విలేజు, వెదరకుప్ప మండలము. నల్లేరు పచ్చడి చేసే విధానము, దీనివల్ల ఉపయోగాలు. ఇది మెయిన్ వచ్చి గ్యాస్ ప్రాబ్లం, మోకాల నొప్పులలో బాగా పనిచేస్తుంది. దీన్ని చేసుకునే విధానము, ఈ నల్లేరు లేత నల్లేరు ఇలాగున్న వాటిని తీసుకొచ్చుకోవాలి. దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలాంటి పూసలు ఇలా లేకుండా తీసేసి ఈ గెనుపుల దగ్గర ఇలా చిన్న చిన్నవి ముక్కలు చేసుకోవాలి. ఇట్లా లేత ఇలా ముక్కలు తీసుకోవాలి. ఆవు తాగేస్తుంది, లేకపోతే పని చేయకుండా. నువ్వుల నూనె, మిరపకాయ, ఒక్కొక్కటి వేయించుకోవాలి. సపరేట్గా వేయించుకుంటే బాగుంటుంది. అవి కొన్ని వేయకుండా అలా పోయిపోతాయి కదా, ఇదైతే ఇట్లా దూరగా వేయించుకోవాలి. బ్రౌన్ మళ్ళీ వేద్దాం. కరివేపాకు, బ్రౌన్గా అయిన తర్వాత తీసుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలంటే. చింతపండు, దీన్ని ఇంకా దంచుకోవడమే క్లీన్గా వేస్తున్నాను.
చింతపండు వేసుకోవాలి తీసుకొని దీంట్లో, నూనెలో వేగింది కాబట్టి. అంటే చింతపండు దాంట్లో మిరపకాయలతోనే మెరిగిందంటే బాగా టేస్ట్ వస్తుంది. ఎర్రగడ్డలు లాస్ట్లో వేసుకోవాలి. నల్లేరు ఉప్పు ఇది వాటర్ కలుపుకున్న 1 month అయినా కూడా ఏం చెడదు, అట్లాగే ఉంటుంది. లాస్ట్లో ఎర్రగడ్డలు. పచ్చడి రెడీ. పోపు సామాన్. పసుపు ఒక చిటికెడు. ఈ నల్లేరు పచ్చడి తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మోకాళ్ళు చిప్పలు తీసే అలా అరిగిపోయినాయి అంటుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ వారానికి 2 సార్లు తీసుకుంటూ ఉన్నారంటే బాగా రికవర్ అవుతుంది. దీంతో పాటు ఇది గ్యాస్ ప్రాబ్లం కూడా పనిచేస్తుంది. అలాగే ఈ సరస్వతి ఆకు సేమ్
ఇది మెథడ్ అయితే ఇప్పుడు చూపించాం కదా, నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలి, అదే విధంగానే ఈ సరస్వతి ఆకు కూడా. ఇది మెమరీ పవర్కి బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకి వీళ్ళకి చదవడం లేదు సరిగా అంటుంటారు కదా, వాళ్ళకి బాగా ఈ పచ్చడి చేసి పెట్టడము. దీన్ని ఇడ్లీ, దోశ, చపాతి ఎన్ని ఐటెంలోనూ తీసుకోవచ్చు ఈ పచ్చడి.